హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని స్వామి సూసైడ్ చేసుకున్నారు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని స్వామి సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని స్వామి సూసైడ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, చెప్పండి, తెలంగాణ డీజీపీ ఆఫీస్లో అయితే కానిస్టేబుల్ స్వామి గన్తో కాల్చుకొని సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుందంటారు? స్వాతి, ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ నుంచి డెడ్ బాడీని కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుండి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇవాళ ఉదయం 5:30 ప్రాంతంలో డీజీపీ ఆఫీస్లో గ్రేహౌండ్స్కి సంబంధించిన కానిస్టేబుల్ ఇతను ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. విధి నిర్వహణలో రాత్రి నైట్ డ్యూటీలో ఉన్నాడు. ఇవాళ తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో డీజీపీ కార్యాలయంలో ఉన్న వాష్రూమ్ లోపలికి వెళ్ళాడు. అప్పటికే తన వెంట తన విధి నిర్వహణలో ఉండే తుపాకీని తన వెంట తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాష్రూమ్లో తుపాకీతోటి కాల్చుకొని అక్కడే సంఘటన స్థలంలోనే చనిపోవడం జరిగింది. వెంటనే ఆ తుపాకీ సౌండ్ విన్న మిగతా తోటి కానిస్టేబుల్ హుటాహుటిన, అంటే అప్పటికే విధి నిర్వహణలో దాదాపు 5గురికి పైగా కూడా కానిస్టేబుల్ ఉన్నారు. ఎప్పుడైతే ఈ సౌండ్ విన్నారో వెంటనే వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వాష్రూమ్ దగ్గరికి వెళ్లారు. అప్పటికే అతను రక్త పడుగులో పడి ఉన్నాడు. పూర్తిగా సంఘటన స్థలంలోనే చనిపోవడం జరిగింది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో అధికారులు ఇక్కడికి వచ్చి ఆ డెడ్ బాడీని తరలించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఒక డైరీలో స్వామి రాసుకున్న ఒక సూసైడ్ నోట్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో చాలా స్పష్టంగా స్వామి రాసుకున్న దాని ప్రకారం మనం చూస్తే మాత్రం కుటుంబానికి సంబంధించిన ఇబ్బందులే ఈ ఆత్మహత్యకు కారణంగా ప్రధానంగా ఇప్పటివరకు అయితే మనకు తెలుస్తుంది. అలాగే తన భార్య పిల్లలంటే తనకు చాలా ఇష్టమని వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళడం కానీ వాళ్ళని హింసించడం కానీ చేయొద్దంటూ కూడా ఆ సూసైడ్ నోట్లో చాలా స్పష్టంగా అతను స్వామి రాసుకున్నాడు. కాబట్టి ఈ సూసైడ్ నోటు ప్రకారంగా చూస్తే మాత్రం విధి నిర్వహణకు సంబంధించిన సమస్యలు కాదు, కానీ కుటుంబానికి సంబంధించిన ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా ఇప్పటివరకు అయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులు వచ్చారు. అలాగే కానిస్టేబుల్ కి సంబంధించిన స్వామి ఎవరైతే ఉన్నారో అతని కుటుంబ సభ్యులతో పాటుగా విధి నిర్వహణలో రాత్రి ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ వాళ్ళని ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులు విచారిస్తూ ఉన్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.